గుడ్ మార్నింగ్ టీచర్స్. ఈరోజు మనం ఐఎంఎస్ యాప్ అప్డేట్ అయ్యింది. అప్డేట్ అయిన తర్వాత ఎటువంటి విషయాలు అప్డేట్ అయ్యబడాయింది వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈసారి ఇక్కడ ఐఎంఎస్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే అప్డేట్ అడుగుతుంది. సో అప్డేట్ చేసిన వెంటనే మనం తీసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఈ ఐఎంఎస్ యాప్కి సంబంధించి ఏ అంశాలు మారాయి, కొత్తగా ఏవైనా అంశాలు యాడ్ అయ్యావు అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈసారి ఇక్కడ ఈ ఐఎంఎస్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మనకు జగనన్న గోరుముద్ద టీఎంఎఫ్ కనిపిస్తుంది. ఎండిఎం, ఈ ఎండిఎంలో హెచ్ఎం సర్వీసెస్ కాకుండా మనం రోజు ఫిలప్ చేసేది ఇన్స్పెక్షన్ ఫామ్ ఫిలప్ చేస్తాము. సో ఇన్స్పెక్షన్ ఫామ్ ఫిలప్ చేసిన వెంటనే మనకు ఇక్కడ కింద చూసారా కనిపిస్తున్నటువంటి కొన్ని ఏంటి అంటే స్టోరేజ్ ఏరియా, కుకింగ్ ఏరియా, యుటెన్సిల్స్ క్లీన్నెస్, డైనింగ్ ఏరియా, వేస్టేజ్ డిస్పోజల్, అలాగే క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, మెన్యూ ఫాలోడ్. సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇందులో చూసారా ఇవన్నీ కూడా ఇంతకుముందు మనం ఫొటోస్ తీసేవాళ్ళం, కానీ ఇప్పుడైతే మనం ఫొటోస్ తీయవలసిన అవసరం లేదు. కేవలం వీటికి సంబంధించిన గుడ్ ఆర్ బ్యాడ్ అనే మనం నమోదు చేసుకుంటూ వెళ్ళవచ్చు. సో ఇందులో స్టోరేజ్ ఏరియా, కుకింగ్ ఏరియా, యుటెన్సిల్స్ క్లీన్నెస్, అలాగే డైనింగ్ ఏరియా, వేస్టేజ్ డిస్పోజల్, క్వాలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్, మెనూ ఫాలోడ్. సో వీటికి సంబంధించి గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ మెనూ ఫాలోడ్ దగ్గర అయితే మాత్రం ఎస్ఆర్ను మనం నమోదు చేసుకుంటూ వెళ్తాము. సో ఇంతకుముందు ఇవన్నిటిని కూడా మనం ఫొటోస్ తీసేవాళ్ళం. సో ఈ ఫొటోస్ అన్నిటినీ కూడా తొలగించడం జరిగింది. సో ఈ యాప్ ద్వారా మన కొంత పని భారాన్ని తగ్గించడం అయితే జరిగిందని చెప్పవచ్చు. మరి ఫొటోస్ అనేది దేనికి తీయాలి అంటే ఇక్కడ చూసారా కంప్లీట్ మెనూ ఐటమ్స్ ఉంది ఫస్ట్ ఫోటో. అలాగే సెకండ్ వన్ బాయిల్డ్ ఎగ్, ఆ రోజు బాయిల్ లేకపోతే ఎన్ఏ దగ్గర మనం క్లిక్ చేస్తే అది మనకు డిజేబుల్ అవుతుంది. అలాగే దాల్ విత్ టమాటో, లెమన్ రైస్. సో ఈ ఏవైతే మెనూ ఉంటుందో ఆ మెనూకి సంబంధించిన ఫొటోస్ మాత్రమే మనం ఫోటో తీసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇంకా దీంతోపాటు క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంది, అలాగే క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఉంది, ఫుడ్ టేస్ట్, ఫుడ్ టెంపరేచర్, ఫుడ్ హైజీన్, స్టూడెంట్స్ హైజీన్, హ్యాండ్ క్లీన్నెస్ సంబంధించి. సో వీటికి సంబంధించి కూడా మనం గుడ్ ఆర్ బ్యాడ్ నమోదు చేసుకుంటూ మనం రిమార్క్స్ ఏవైనా ఉన్నట్లయితే ఎంటర్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేస్తాం.